ఈరోజు టాపిక్ వచ్చేసి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో పేపర్ 4 తెలంగాణ మూమెంట్కి సంబంధించి 6th మోడల్ పేపర్ చూస్తున్నాం. ఇన్ కేస్ మీకు 5 మోడల్ పేపర్స్ కావాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్ ఒకసారి రెఫర్ చేయండి. ఓకే, విల్ స్టార్ట్. 1978 సెప్టెంబర్ 7th జగిత్యాల జైత్రయాత్రను రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో దేనికోసం జరిపారు? వెట్టి చాకిరీ విముక్తి కోసం. 1967 సిపిఎం ఆధ్వర్యంలో నక్సల్ బరితో పాటు చేసిన సమావేశంలో 5,000 మంది రైతులు పాల్గొని కొన్ని తీర్మానాలు చేశారు. అయితే క్రింద పేర్కొన్న వాటిలో సరికానిది అన్నాడు. ఇక్కడ 4th స్టేట్మెంట్ రాంగ్, మిగతా 3 కరెక్ట్. జమీందారులు భూముల్ని ఆక్రమించడం, తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులు పేద రైతుల నుంచి కొనుగోలు చేసిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం, ఇందుకోసం గెరిల్లా పోరాటం పద్ధతిని అనుసరించడం. నెక్స్ట్, ఉద్యమం ఫలితంగా ఒక కట్ట తెండు ఆకుల ధరను ఎంతకు పెంచారు? 10 పైసలు. ది డ్రీమ్స్ ఆఫ్ పోయెట్స్ అనే గ్రంథ రచయిత బూర్గుల రామకృష్ణారావు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిన మా భూమి నాటకాన్ని రచించింది 1 and 2 ఇక్కడ సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర్రావు మా భూమి నాటకాన్ని రచించింది. ఈ క్రింది వారిలో ఉమ్మడి రాష్ట్రంలోని ప్రాంతీయ బోర్డును రద్దు చేసిన ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు. 1980 దశకంలో ఎన్టీ రామారావు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన మహనీయుల విగ్రహాల్లో లేని తెలంగాణ ప్రాంతానికి చెందిన సుప్రసిద్ధ కవి ఎవరు? వట్టికోట అల్వార్ స్వామి. తరం మారింది అనే నవలను తెలంగాణ మాండలికంలో రాసిన తొలి రచయిత మాదిరెడ్డి సులోచన. తరం మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒకరోజు కుటుంబ సర్వేను నిర్వహించిన తేదీ 2014 ఆగస్ట్ 19. క్రింది వారిలో ఏ ముఖ్యమంత్రి హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీకి ప్రభుత్వం ఇచ్చిన దీర్ఘకాలిక లీజును రద్దు చేశాడు? ఎన్టీ రామారావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు నంది అవార్డులు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎవరు? కాసు బ్రహ్మానందరెడ్డి. నంది అవార్డులను ప్రవేశపెట్టింది కాసు బ్రహ్మానందరెడ్డి. హైదరాబాద్లో స్థాపించబడిన మొట్టమొదటి వార్తాపత్రిక ఏది? ది డెక్కన్ టైమ్స్. 1969 జూన్ 6న హైదరాబాద్లో ఎవరి అధ్యక్షతన తెలంగాణ రచయితల సదస్సు జరిగింది? కాళోజీ నారాయణరావు. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప లింగ నిష్పత్తి కలిగిన జిల్లా ఏది? హైదరాబాద్. 2011 సెన్సస్ ప్రకారం అత్యల్ప లింగ నిష్పత్తి కలిగిన జిల్లా హైదరాబాద్. తెలంగాణ ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధాన చట్టం 2014 లక్ష్యాలలో లేనిది ఏది? అత్యంత పోటీ ధరలకు అత్యున్నత స్థాయి వస్తువులను ఉత్పత్తి చేయడం. ఇది లేదు. లక్ష్యాలలో లేనిది ఇది. మిగతా 3 ఉన్నాయి. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ మిగతా 3 ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలను మరింత పోటీ పడేలా తీర్చిదిద్దడం, కాయిల పడ్డ పరిశ్రమలను అభివృద్ధి చేయడం, మేడ్ ఇన్ తెలంగాణ, మేడ్ ఇన్ ఇండియాను బ్రాండ్గా నెలకొల్పడం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో రోలర్స్ అని ఎవరిని పిలుస్తారు? బీడీలు చుట్టే కార్మికులను రోలర్స్ అని పిలుస్తారు. 1969 ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన మహిళ పైవారందరూ సంగం లక్ష్మీబాయి, సుమిత్రాదేవి, రాణి కుముదిని నాయక్. తెలంగాణ జనసభ ఎవరి అధ్యక్షతన ఏర్పడింది? సత్యనారాయణ. తెలంగాణ జనసభ. సురవరం ప్రతాప్ రెడ్డి గోల్కొండ కవుల సంచికను ఏ సంవత్సరంలో వెలువరించారు? 1934. తెలంగాణలో యువకుల పట్ల సాహిత్య చైతన్యాన్ని, తెలంగాణ యాస భాష పట్ల చైతన్యాన్ని తీసుకురావటం కొరకు ఏర్పాటు చేసిన సంస్థలను జతపరచుము. ఇక్కడ ఆప్షన్ 2 2143. 2143. నల్గొండ నీలగిరి సాహితీ సంస్థ, కరీంనగర్
భారతీయ సాహిత్య సమితి ఆదిలాబాద్, చైతన్య భారతి, నెక్స్ట్ మహబూబ్ నగర్, జ్యోతిర్మయి సాహిత్య సాంస్కృతిక సమితి. నెక్స్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ద్వారా లబ్ధి పొందని తెలంగాణలోని జిల్లా ఏది? మహబూబ్ నగర్. లబ్ధి పొందని జిల్లా మహబూబ్ నగర్. నెక్స్ట్ 1996లో హైదరాబాద్లో వివి కాలేజ్లో ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే తెలంగాణ సదస్సులో ఏ పుస్తకాన్ని ఆవిష్కరించారు? దగాపడ్డ తెలంగాణ. ఈ క్రింది వాటిలో తెలంగాణ పోరాట సమితిని ఏర్పరిచిన వారెవరు? మాచినేని కిషన్ రావు, తర్వాత దేవానంద స్వామి. చౌమహల్లా ప్యాలెస్ నిర్మాణం ఎవరి కాలంలో జరిగింది? అఫ్జలుద్దౌలా కాలంలో జరిగింది చౌమహల్లా ప్యాలెస్ నిర్మాణం. తెలంగాణ నీటిపారుదల పితామహుడు, తెలంగాణ ఆర్థర్ కాటన్గా అభివర్ణించబడిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ పుట్టినరోజైన జూలై 11ను ఏ డేగా జరుపుకుంటారు? ఇంజనీర్స్ డే. క్రింది వారిలో ది డివైన్ లైఫ్ అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించిన వారెవరు? వెదిరే రామచంద్రారెడ్డి. ది డివైన్ లైఫ్. 1991-92 మధ్యకాలంలో ఈ క్రింది వారిలో ఎవరి నివేదికలో నీటిపారుదల రంగంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని తెలియపరిచారు? వెల్చాల జగపతిరావు. 1997 మార్చి 9న భువనగిరిలో జరిగిన బహిరంగ సభకు ఎవరు అధ్యక్షత వహించారు? జైని మల్లయ్య గుప్తా. 1997 మార్చ్ 9th భువనగిరి సభ అధ్యక్షతన ఎవరు వహించారంటే జైని మల్లయ్య గుప్తా. 1969 ఉధృతంగా సాగిన తెలంగాణ ఉద్యమం కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏది? పంచసూత్ర పథకం, 5 పాయింట్ ఫార్ములా. 1969 ఉధృతంగా సాగిన తెలంగాణ ఉద్యమం కారణంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకం 5 పాయింట్ ఫార్ములా, పంచసూత్ర పథకం. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ప్రత్యేక తెలంగాణ మా జన్మ హక్కు అని చాటి చెప్పిన సంస్థ ఏది? తెలంగాణ విద్యార్థి ఫోరం. 1997 రచయితల, కవులు, కళాకారులు, అధ్యాపకులు, జర్నలిస్టులతో కలిసి ఏర్పడిన సంస్థ ఏది? సాహితీ మిత్ర మండలి. క్రింది వాటిలో వరంగల్ డిక్లరేషన్ డిమాండ్లు కానిది? ఇది డిమాండ్ కాదు, మిగతా మూడు కూడా డిమాండ్లు. తెలంగాణ ప్రాంతాన్ని ముంపుకు గురి చేసే పోలవరం ప్రాజెక్టు నిలిపివేయాలి, పరిశ్రమల్లో రిజర్వేషన్లు కల్పించాలి, గిరిజనులకు 1/70 ఈ చట్టాన్ని అమలు చేయాలి. తెలంగాణ పులికేక సభను నిర్వహించడంలో క్రింది వాటిలో ఏ సంస్థ ప్రముఖ పాత్ర వహించింది? తెలంగాణ మహాసభ. దేనికి? తెలంగాణ పులికేక. నెక్స్ట్ జర్నలిస్ట్ గులాం రసూల్ ఖాన్ ఎన్కౌంటర్ను ఖండించిన సభ ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ స్టేట్ అడ్వైజరీ పత్రిక సంపాదకులు ఎవరు? బి సత్యనారాయణ. నెక్స్ట్ తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది? 2009 డిసెంబర్ 24. తెలంగాణ టీజేఏసీ మిలియన్ మార్చ్ ఎప్పుడు నిర్వహించింది? 2011 మార్చ్ 10. ఒగ్గు కథకు ఒక విశిష్టతను చేకూర్చి ప్రత్యేక గుర్తింపు కల్పించిన తెలంగాణ కళాకారుడు ఎవరు? మిద్దె రాములు. పెండ్యాల వరవర్రావు రచించిన గ్రంథానికి 1968లో ఫ్రేపర్స్ ఫ్రంట్ అవార్డు లభించింది. చలి నేగల్లు. విశ్వనాథ సత్యనారాయణ రచించిన 1000 పడగలు నవలను సఫ్రన్ పేరుతో హిందీలోకి అనువదించిన వారు ఎవరు? పివి నరసింహారావు. సహస్రఫన్ ఏ బుక్ను, 1000 పడగల బుక్ను హిందీలోకి ఈ పేరుతో అనువదించారు. వారెవరు అంటే పివి నరసింహారావు. సహస్రఫన్. ఈ 1000 పడగలు రాసింది విశ్వనాథ సత్యనారాయణ. రైట్. ఇక్కడితో 6th మోడల్ పేపర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో 7th మోడల్ పేపర్ చూద్దాం. ఇన్కేస్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.